హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు ఈ వీడియోలోని నేను జస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి మాట్లాడదని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను. చాలామంది ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. ఎంతోమందికి ఎన్నో ఇష్యూస్ వలన ఎందుకో ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ఏమాత్రం స్టడీస్ ఆపేసి ఏదైనా వర్క్కి వెళ్తాము లేకపోతే ఏదైనా నేర్చుకుందామని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. ఇదేంటంటే పెయింటింగ్, టింకరింగ్, మెకానికల్ వర్క్స్, ఏసీ, ఎలక్ట్రికల్, ఈ కంప్యూటర్ రిపేర్స్, ఇవన్నీ రిపేర్స్, ఆటోమొబైల్కి రిలేటెడ్ రిపేర్స్, మెయింటెనెన్స్, షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాను కానీ అవన్నీ చాలా ఈజీ. చెప్పినవాడు కరెక్ట్గా చెప్పగలిగితే నేర్చుకున్న వాడికి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోగలుగుతారు అని నేను చెప్పగలుగుతాను. ఇంట్రెస్ట్ లేదంటే నేర్చుకోలేము. చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే ఏదో స్టడీస్ ఏవో చేసేస్తున్నారు, డిగ్రీస్ ఏవో చేసేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా వాళ్ళకి చూస్తే చాలామందికి 90% నా అబ్జర్వేషన్స్లో 90% వాళ్ళకి వాళ్ళు చదివిన చదువులకి బీఎస్సీలు చేస్తారు, బీకామ్లు చేస్తారు. బీకామ్ చేసిన వాడికేమో జిఎస్టీ అంటే తెలియదు, బీఎస్సీ చేసిన వాడికి సైన్స్లోని కొన్ని పదాలే చెప్పలేడు, అయినను వాళ్ళు చేతిలో డిగ్రీ వచ్చేస్తుంది. సో నేను అనేది ఏంటి అనేసి అంటే ఐటీఐ సర్టిఫికెట్ కావాలి అనేసి అంటే డెఫినెట్గా ఐటీఐలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటి అనేసి అంటే అట్లీస్ట్ ఆన్లైన్ కోర్స్ అయినా తీసుకోండి. నాలాంటి వాడు చెప్పిన దాని దగ్గర సో ఆన్లైన్ కోర్సు అలాంటి వాడి దగ్గర మీరు కానీ నేర్చుకుంటే మీకు పని వస్తుంది. అట్ ద సేమ్ టైం ఐటీఐ కాలేజెస్లోని ఎలా ఉంటాయో తెలుసు. ప్రైవేట్ ఐటీఐస్ అయితే, గవర్నమెంట్ ఐటీఐస్ అయితే ఏంటి, వాటిలోకి వెళ్ళి డీజిల్ మెకానిజం కోర్స్ తీసుకోండి. అది 1 year కోర్సు. ఆ 1 yearలో పాటు మీరు మేనేజ్ చేసుకోగలరు అని సెన్స్ అంటే ఇక్కడ ఆన్లైన్ కోర్స్ చేస్తూ అక్కడ కాలేజీకి వెళ్తూ చేసుకోగలుగుతారు అని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. అక్కడ చెప్పేది ఎంత అన్నది దేవుడెరుగు. కానీ ఇలాంటి స్కిల్స్ అయితే నేర్చుకుంటే డెఫినెట్గా ఐటీఐ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి. నా దగ్గర ట్రైనింగ్ అయ్యి నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు వరుణ్ మోటార్స్లో చేస్తున్నారు, కొందరు దుబాయ్ వెళ్ళారు, ఈ ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళారు అని అంటే వాళ్ళు నిజంగానూ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలిగారు కాబట్టి వెళ్ళారు. లేకపోతే వరుణ్ మోటార్స్లో 14,000 జీతంకి వర్క్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలిగారు, నేర్చుకోగలిగారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా నన్ను ఒకసారి సంప్రదించండి. June 1 నుంచి నేను ఈ కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తక్కువ టైము డెసిషన్ తీసుకోవడానికి. బట్ స్టిల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే నన్ను డెఫినెట్గా సంప్రదించండి. ఈరోజు ఈ వర్క్స్ జస్ట్ బేర్కి ఏదో వీడియో చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. బట్ స్టిల్ నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అని, చెప్పాల్సిన సందేశం ఏంటి అని అంటే యూత్ ఎవరైతే 10th ఇంటర్ అయిపోయిందో వాళ్ళు డెఫినెట్గా ఒకవేళ కానీ ఫర్ సమ్ రీజన్ చదువు అక్కడితో ఆపేద్దాం అనుకుంటే ఇట్లాంటి స్కిల్స్ ఏదైనా వచ్చే స్కిల్స్ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి ఏదైనా ఫీల్డ్లోని ఆ ఫీల్డ్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఎవరైనా ఇస్తున్నారంటే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీ లైఫ్ బాగుపడుతుంది. భారతదేశంలోని యూత్ చాలా ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ యూత్ వేస్ట్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్ని. సో ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను